మీరు మకర రాశి వారా? సో తప్పకుండా అయితే ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేటువంటిది ప్రారంభం కాబోతుంది. ఇది సత్యం. గత కొన్నేళ్లుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కష్ట నష్టాలు, అనారోగ్య సమస్యలు, శుభకార్యాలు చేయాలి అనుకోవడాలు, పనులు ఆలస్యంగా ముందుకెళ్ళడాలు, నిరాశ ఏవైతే ఉన్నదో దానికి సంబంధించి క్రమంగా ముగింపు దశకు చేరుకుంటూ ఉన్నది. మరి ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో, మకర రాశి వారు సుమారుగా కూడా 2018, 19, 20, 21 వరకు కూడా చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలలోనే ఉన్నారు. పోలీస్ స్టేషన్ అని కానీ, కోర్టు రిలేటెడ్ అని కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన దాఖలాలు. సో మరీ ముఖ్యంగా ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి గడిచిన ఒక 8-9 నెలల నుండి కూడా మన అని అనుకునేటువంటి వారితో గొడవలు కానీ, మంచి చేయబోతే చెడు ఏర్పడడం కానీ, ఇలాంటివి ఎన్నెన్నో సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు. అయితే వీటన్నిటికీ కూడా ఇప్పుడు క్రమంగా ముగింపు దిశకు చేరుకుంటూ ఈ గ్రహాల సంచారం మీ జీవితంలో కీలకమైనటువంటి మార్పుకు సంకేతాలను ఇస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల, విదేశీ ప్రయత్నాల, ఒక వివాహ ప్రయత్నమా, ఇంత మంచి సంబంధం చూసినా సెట్ కావటం లేదా, ఉద్యోగం, కెరీర్ రిలేటెడ్ మకర రాశి వారికి రాబోయే కాలంలో ఉద్యోగ రంగంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కృషికి గుర్తింపు లభించేటువంటి సమయం దగ్గర పడుతూ ఉన్నది. పదోన్నతి కానీ, కొత్త బాధ్యతలు లేదా ఉద్యోగ మార్పు అవకాశాలు రావచ్చు. అదేవిధంగా ఆర్థికంగా గతంలో నిలిచిపోయినటువంటి పనులు, రావాల్సినటువంటి డబ్బులు చేతికి వచ్చేటువంటి సూచనలు కనబడుతుంది. ఇక కొత్త ఆదాయ మార్గాలు మీకు ఎంతో వెల్కమ్ అని చెప్పి తలుపులు తెరుచుకోబోతున్నాయి. అయితే అనవసర ఖర్చులను తప్పకుండా నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి మకర రాశి వారు. మీ డిసిప్లిన్, మీ క్రమశిక్షణనే మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఎవరిని పడితే వారిని నమ్మడం కూడా మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మీ యొక్క చకచకా పనులు కావాలి అని అనుకునేటువంటి స్వభావం, ఒక మాట అంటే ఓర్చుకోలేని స్వభావం చాలా మంచిది. అందరికీ న్యాయం చేయాలని చూస్తారు, సేవాభావం అధికంగా ఉంటుంది. కానీ మీరు ఎంత మంచి చేయాలనుకుంటారో మిమ్మల్ని చెడుగా ఎదుటివారు అర్థం చేసుకుంటారు. సో కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు, శుభకార్యాలు జరుపుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండబోతున్నది. గృహ ప్రవేశము, గృహ నిర్మాణ అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉండబోతూ ఉన్నది. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభకార్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోబోతున్నాయి. పరస్పర అవగాహన రహితంగా వైవాహిక జీవితం కానీ, భాగస్వామ్యంలో ఉండేటువంటి వారు కానీ, లేదా లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు కానీ ముందుకు వెళ్ళబోతున్నారు. మరి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, గడిచిన 2-3 సంవత్సరాలలో కంప్లీట్గా మీ కెరీరే, అసలు మీరు చదివిన చదువు వేరు, మీరు చేసే ఉద్యోగం వేరు అనే విధంగా మీ కెరీర్ను మలుచుకున్నటువంటి దాఖలాలు కొత్త దిశగా. సో ప్రత్యేకంగా స్థిరాస్తి కొనుగోలు చేసే యోగం ఏర్పడబోతూ ఉన్నది. వాహన యోగం ఏర్పడబోతూ ఉన్నది. విదేశీ లేదా దూర ప్రాంత అవకాశాలు గోచరిస్తున్నాయి. సమాజంలో గౌరవము, గుర్తింపు పెరగబోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. మరి మకర రాశి వారు గతంలో మీరు ఎప్పుడూ కూడా అనుభవించని సంతోషకరమైనటువంటి సందర్భాలు మీకు రాబోతున్నవి అని చెప్పి గర్వంగా చెప్తున్నాను. అదేవిధంగా ఒక గొప్ప విజయముకు ఇది పునాది, ఈ యొక్క గ్రహస్థితి అని చెప్తూ మరి అతి
ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవద్దు. అదేవిధంగా పత్రాలు, ఒప్పందాలు చదివి సంతకం చేయండి. సిగ్నేచర్ రిలేటెడ్. ఆరోగ్యపరంగా ఎముకలు, కీళ్ళు, పంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని వచ్చేటువంటి సూచనలు ఉన్నవి. వీటిపై అశ్రద్ధగా ఉండకుండా ఉండండి. మకర రాశి వారు తప్పకుండా మీరు మత్స్యావతారాన్ని చదువుకోండి. అదేవిధంగా ప్రతి శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ప్రతి శనివారం రోజు రావి చెట్టు కింద దీపారాధన చాలా మంచి పరిహారము. ఓం శం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. అదేవిధంగా ఈ మకర రాశి వారు మీ జీవితంలో ఇంకా మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. అది వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వాణిజ్యపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, రావాల్సిన డబ్బు కావచ్చును. అదేవిధంగా మీ సంతానానికి సంబంధించి కానీ, విదేశీ ప్రయత్నాలకు కావచ్చు, అన్నిటికీ సంబంధించింది ఏదైనప్పటికీ కూడా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని, ఇది ఎంత గోచారం, గ్రహచారం ఖచ్చితంగా చూయించుకోండి. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటి విధంగా మీ జీవితంలో మార్పు అనేటువంటిది చూపించేటువంటి విద్య మన వద్ద ఉంది. ఇది బాగా గమనించుకోదగ్గ విషయం. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో చూయించుకోవచ్చును. 2018, 19, 20 నుంచి కూడా రకరకాల మీకు తెలిసిన గురువులు ఎవరికీ తెలియదు. ఇది కూడా చెప్తున్నా. మంచి గురువులలో మంచివారెవరు, చెడ్డవారెవరు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలుసు. సో మకర రాశి వారు తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జిందగీలో మార్పు అనేటువంటిది ఉంటుంది. మీకు ఎంతో ఉపయోగపడేటువంటి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండేటువంటి ఈ యొక్క మీ ఇంట్లో ఉండేటువంటి అసలే మీకు దిష్టి బాగా తాకుతుంది. దీనిని గనక ఒక మట్టి చిప్పలో వేసి ఒక 2 స్పూన్ల లిక్విడ్ను అందులో పోసి ఒక 2 కర్పూర బిళ్ళలు వేసి మీ వ్యాపార స్థలంలో కానీ, మీ ఇంట్లో కానీ వెలిగించి ప్రతి రూమ్ కూడా తిప్పేసి ఇంటి బయట పెట్టండి. ఆ రోజు నుండే మీరే చెప్తారు. ఇవి సుమారుగా డబ్బాలు ఆర్డర్ పెట్టుకొని తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పాజిటివ్ వైబ్రేట్ని ఇచ్చేటువంటి నర దృష్టిని తీసేసేటువంటి ఇది నర దృష్టిని మొత్తం తీసేస్తుంది. సో తప్పకుండా కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 days అయింది. ఈ 20 days నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత ఒక 20 రోజుల వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమవుతుంది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావలసిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ను సంప్రదించండి. ఆల్ ది బెస్ట్.